హాయ్ గైస్, ఇవాల్టి వీడియో వచ్చేసి నేను 2 లేయర్స్ ఫ్రాక్ అనేది కుడదాం అనుకుంటున్నా. కింద వచ్చేసి ఫ్రిల్ వస్తాయన్నమాట. ఇది ఎలా కట్ చేశాను, ఎలా స్టిచ్ చేశాను అనేది ఈ వీడియోలో క్లియర్గా మెన్షన్ చేసా. వీడియోని ఫుల్గా వాచ్ చేయండి. ఇప్పుడు నేను లైనింగ్ అనేది కత్తిరిస్తున్నా. టాప్ పార్ట్కి ఇలా 4 ఫోల్డ్స్ అనేది మనం చేసుకోవాలి. నీట్గా 4 ఫోల్డ్ చేసుకోవడం వల్ల ఫ్రంట్ అండ్ బ్యాక్ అనేది మనకు వచ్చేస్తుంది. నేను ఎక్స్ట్రా క్లాత్ అనేది కట్ చేసుకుంటున్నాను. కట్ చేసిన తర్వాత ఇలా 4 ఫోల్డ్స్ ఉండాలన్నమాట. ఇప్పుడు వెస్ట్ వచ్చేసి 30. ఇప్పుడు 30ని డివైడెడ్ బై 4 చేస్తే 7.5 వస్తుంది. దాని తర్వాత మన ఇష్టం ఎంతైనా ఎక్స్ట్రా పెట్టుకోవచ్చు. నేను వచ్చేసి 2 ఇంచెస్ పెడుతున్నా. 34 డివైడెడ్ బై 4 చేస్తే 8.5 వస్తుంది. అది చెస్ట్ అనమాట. దాని తర్వాత ఎక్స్ట్రా మనం మార్క్ చేసుకోవాలి. ఫ్రంట్ నెక్ డీప్ వచ్చేసి 5 అనమాట. మన ఇష్టం ఎంతైనా తీసుకోవచ్చు. నేను వచ్చేసి 5 తీసుకుంటున్నా. నేను అనేది బాక్స్ షేప్ అనమాట, దానికి ఏం షేప్ ఇవ్వట్లేదు. ఇప్పుడు షోల్డర్ వచ్చేసి 3 ఇంచెస్ తీసుకోవాలి. అలానే ఆర్మ్ డౌన్ వచ్చేసి 6.3. దాన్ని టోటల్గా కలిపేసుకుందాం. ఆర్మ్ హోల్ దగ్గర 1 ఇంచ్ మనం మార్క్ చేసుకొని దాన్ని నీట్గా రౌండ్ షేప్ ఇచ్చుకోవాలి. ఫ్రంట్ నెక్కి బ్యాక్ నెక్కి నీట్గా మనం లోతు అనేది తీసుకోవాలి. బ్యాక్ నెక్ వచ్చేసి నేను అక్కడే డ్రా చేస్తున్నాను, ఎందుకంటే కట్ చేసుకునేటప్పుడు ఫస్ట్ అది కట్ చేసుకున్న తర్వాత నీట్గా కట్ చేసుకోవచ్చు. నేను బ్యాక్ నెక్ అనేది 2 ఇంచెస్ పెడుతున్నా. మీకు కావాలనుకుంటే డీప్ కూడా పెట్టుకోవచ్చు, ఎందుకంటే బ్యాక్ అనేది నేను షేప్ అనేది డ్రా చేస్తున్నాను. ట్రయాంగిల్ షేప్ అనేది డ్రా చేస్తున్నాను. ఇప్పుడు ఫ్రంట్ నెక్ వచ్చేసి నాది బాక్స్ అనమాట. బాక్స్ షేప్ అనేది కట్ చేసుకున్నా. ఇప్పుడు లోత్ అనేది తీసుకున్నాం. లోత్ అనేది మనకు చాలా ఇంపార్టెంట్. లోత్ తీసుకోకపోతే పట్టేసినట్టు ఉంటుంది. ఇప్పుడు ఫ్రంట్ నెక్ అయిపోయింది. అలాగే బ్యాక్ నెక్ సేమ్ అదే విధంగా కట్ చేసుకుందాం. కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి మెయిన్ క్లాత్ ఉంటుంది కదా, మెయిన్ క్లాత్ కోసం దాన్ని మనం ఇప్పుడు కట్ చేసుకున్నాం కదా ఫ్రంట్ పార్ట్స్, దాన్ని నీట్గా పెట్టుకొని కట్ చేసుకోవడమే. ఇలా కట్ చేసుకోవడం వల్ల మనకి సింపుల్ అవుతుంది. ఇలా లైనింగ్ ఫస్ట్ కట్ చేసిన తర్వాత దానిపైన పెట్టి నీట్గా దాని మీద కట్ చేసుకుంటే మనకి సింపుల్ అవుతుంది ప్రాసెస్ అనేది. నీట్గా కట్ చేసుకోవాలి. కొంచెం ఎక్స్ట్రానే కట్ చేసుకుంటే మనకి మేలు. క్లాత్ అనేది తక్కువ రాకుండా ఉంటుంది. కొన్ని క్లాతులు జరుగుతూ ఉంటాయి కాబట్టి మనం ఎక్స్ట్రా తీసుకోవడమే బెటర్. ఇప్పుడు బ్యాక్ నెక్ వచ్చేసి మనము షేప్ అనేది ఇస్తున్నాం, సమోసా షేప్, అదేనండి ట్రయాంగిల్ షేపు. నీట్గా అలా బాక్స్ వేసుకున్న తర్వాత పైన అనేది మనం గ్యాప్ ఇచ్చుకోవాలి. గ్యాప్ ఇచ్చి బాక్స్ షేప్ అనేది గీసేసి నీట్గా సమోసా షేప్. ఇప్పుడు నేను బ్యాక్ నెక్ అనేది డీప్ అక్కడ మెన్షన్ చేయలేదు, మన ఇష్టం అనమాట. నేను వచ్చేసి అక్కడ 5 తీసుకున్నా డీప్. నీట్గా దానిపైన పెట్టేసి మనం దాన్ని నీట్గా స్టిచ్ చేసుకుందాం. నీట్గా స్టిచ్ చేసేస్తే సరిపోతుంది. చూసారు కదా స్టిచ్ చేసేది. ఇప్పుడు నీట్గా మనం స్టిచ్ చేసుకున్నాం చూడండి. నేను అక్కడ టక్స్ చెప్పడం మర్చిపోయా. అక్కడ ఫోర్క్ అనేది మార్క్ చేసుకొని నీట్గా టక్స్ పెట్టుకుంటే మనకి ఫ్రంట్ అనేది షేప్ అనేది నీట్గా ఉంటుంది. ఇప్పుడు కింద లైనింగ్ అనేది కట్ చేసుకుందాం. ఇలా 2 ఫోల్డ్స్ తీసుకోవాలి. నేను టోటల్గా లైనింగ్ వచ్చేసి 4 మీటర్స్ అనేది తీసుకున్నా. మనం ఫ్రంట్ పార్ట్ అనేది వెస్ట్ సైజ్ని అక్కడ పెట్టేస్తే మనకి వెస్ట్ సైజ్ అనేది వస్తుంది. నేను పొడవు వచ్చేసి కింద 23కి మార్క్ చేస్తున్నా. అలా నీట్గా రౌండ్గా మనం 23 అనేది మార్క్ చేసుకోవాలి టేప్ మీద. మార్క్ చేసుకున్న తర్వాత మనకి ఇంకో సైడ్ అనేది తక్కువ వస్తుంది అనమాట క్లాత్. ఇటు సైడ్ కట్ చేసిన క్లాత్ని మనం అటు సైడ్ పెట్టి జాయిన్ చేసుకోవాలి. ఇలా నీట్గా మళ్ళీ 23 అనేది మార్కింగ్ చేసుకున్న తర్వాత మనం దాన్ని నీట్గా కట్ చేసుకోవాలి. ఎలా అయినా మనకి అతుకు అనేది పడుతుంది అనమాట దీనికి, ఎందుకంటే అంబ్రిల్లా కాబట్టి కట్ చేస్తున్నది. నాకు ఎందుకు ఇక్కడ సైడ్కి ఎక్స్ట్రా అనిపిస్తే నేను కట్ చేస్తున్నాను నీట్గా. కానీ నీట్గా చూడండి రౌండ్ అనేది వస్తుంది. నేను ఇక్కడ ఫ్రంట్ పార్ట్ తీసుకొని ఇలా వెస్ట్ సైడ్ ఎందుకంటే మీరు ఇక్కడ డౌట్ రావచ్చు, ఎందుకు ఇలా నడుము కొలత తీసుకోలేదంటే నేను అది పెడితే నీట్గా మనకి వచ్చేస్తుంది ఎంత నడుము అనేది. మళ్ళీ ఎక్స్ట్రా తీసుకొని టేప్ పెట్టి అలా పని ఉండదు. డైరెక్ట్ అది పెట్టేస్తే మనకి ఈజీ అవుతుంది అనమాట బిగినర్స్కి. ఇప్పుడు కింద అనేది నేను ఫ్రిల్స్ పార్ట్కి నేను చూపిస్తాను చూడండి. ఫ్రిల్స్ ఎలా మన ఇష్టం అనమాట. ఫ్రిల్స్ ఎంతైనా పెట్టుకోవచ్చు మన క్లాత్ని బట్టి. చాలామంది ఫ్రిల్స్ ఎలా పెట్టాలి ఎంత పెట్టాలి అనేది కన్ఫ్యూజ్ పడుతుంటారు. మన దగ్గర ఎంత అయితే క్లాత్ ఉంటుందో దాన్ని నీట్గా అడ్జస్ట్ చేసుకుంటూ కుట్టచ్చు. ఎక్కువ క్లాత్ ఉంటే మనకి ఎక్కువ గోల్ వస్తుంది. నాకు ఎక్కువ గోల్ అనేది ఇష్టం ఉండదు, ఎందుకంటే ముందర మనకి లావుగా ఉన్నట్టు కనిపిస్తుంది. నేను మినిమంగానే ఇచ్చాను. ఇలా మనం నీట్గా ఫ్రిల్స్ పెట్టుకున్న తర్వాత కింద అనేది నీట్గా మనం కుట్టేసుకోవాలి. ఇలా కుట్టేసుకున్న తర్వాత ఫ్రంట్ పార్ట్కి జాయిన్ చేసేద్దాం. ఇప్పుడు లైనింగ్ కట్ చేసాం కదా,
దాన్ని పెట్టి నీట్గా మనం జాయిన్ చేసుకున్నాం. ఇప్పుడు లైనింగ్కి కింద నేనే స్టిచ్ చేస్తున్నాను. ఇలా చేసుకోవడం వల్ల మనకి నీట్గా కనిపిస్తుంది లైనింగ్, పోగులు అనేది రాకోకుండా ఉంటుంది. ఇప్పుడు మనం ఫ్రిల్స్ అనేది పెట్టుకున్నాం కదా, లైనింగ్ పార్ట్ని మనం జాయిన్ చేసుకున్నాం. జాయిన్ చేసుకున్న తర్వాత ఫ్రంట్ పార్ట్ పెట్టి నీట్గా మనం జాయిన్ చేసుకుందాం. జాయిన్ చేసుకునేటప్పుడు జాగ్రత్తగా జాయిన్ చేసుకోవాలి. ఫ్రిల్స్ ఉంటాయి కదా, నీట్గా అనేది పెట్టుకొని మనం నీట్గా అయిపోయిన తర్వాత మనం స్టిచ్ చేసుకుందాం. జాయింట్స్ హ్యాండ్స్ దగ్గర 2 times అనేది మనం స్టిచ్ చేయాలి, లేకుంటే మనకి కుట్లు అనేది ఊడతాయి. ఇప్పుడు ఫ్రిల్ పార్ట్కి నేను 7 inches తీసుకున్నా. అలానే మనకి ఎంత ఉంటే అంత క్లాత్ అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్రిల్స్ పెట్టుకోవాలి. ఎక్కువ ఉంటే మనం దగ్గర పెట్టుకోవచ్చు. నా దగ్గర ఎక్కువ లేదు కాబట్టి క్లాత్ నేను దూరంగా పెడుతున్నా ప్లీట్స్ అనేది. మన ఇష్టం అండి. చాలామంది ఫ్రిల్స్ ఎంత పెట్టాలని కన్ఫ్యూజ్ పడుతుంటారు. మన దగ్గర క్లాత్ ఎక్కువ ఉంటే దగ్గర పెట్టుకోవచ్చు. దూరం ఒకవేళ తక్కువ ఉందనుకో ఫ్రిల్స్ పెట్టేకి మనం అడ్జస్ట్ చేసుకోవాలి నీట్గా. ఇలా అడ్జస్ట్ చేసుకుంటే మనకి బెటర్ అవుతుంది. కొంతమంది ఫ్రిల్ ఎక్కువ పెడితే బాగుంటుంది అంటారు, తక్కువ పెడితే అట్లుంటుంది అనమాట. క్లాత్ అనేది చాలా మంది దగ్గర ఉండకపోవచ్చు ఫ్రిల్స్ పెట్టేకి. ఎందుకంటే ఫ్రిల్స్ పార్ట్కి చాలా మనకి క్లాత్ అనేది అవసరం అనమాట. ఇప్పుడు ఫ్రిల్స్ అనేది మనం జాయిన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు సైడ్స్ అనేది జాయిన్ చేస్తున్నాం. ఇట్లా సైడ్ జాయిన్ చేసేటప్పుడు మనము డబల్ స్టిచ్ అనేది కంపల్సరిగా వేయాలి. ఇప్పుడు వెస్ట్ దగ్గరకు వచ్చిన తర్వాత మనం కింద 4 inch అనేది డౌన్ తీసుకొని నీట్గా స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసిన తర్వాత మనం మెయిన్ క్లాత్ ఉంటుంది కదా, దాన్ని ఫస్ట్ నీట్గా జాయిన్ చేసుకుందాం. కింద నుంచి రావాలి ఎప్పుడే కానీ. కింద నుంచి రావడం వల్ల పైన మనకి హెచ్చు తగ్గులు రావు. దానిపైన మళ్ళీ ఇంకో స్టిచ్ అనేది వేస్తున్నాను నేను. ఇప్పుడు ఇటు సైడ్ కూడా సేమ్ అదే విధంగా కింద నుంచి రావాలి మనం ఎప్పుడైనా కుట్టేటప్పుడు. లైనింగ్ కూడా అండ్ మెయిన్ క్లాత్ కూడా ఇలా స్టిచ్చింగ్ అనేది చేయాలి. డబల్ స్టిచ్ అనేది కంపల్సరీగా వేయాలి, లేకుంటే మనకి ఊడిపోతుంది అనమాట. బిగినర్స్ అనే కాదు, మనకి కుట్టు వేయడం వలన అలా బలంగా ఉంటుంది. ఇప్పుడు నేను ఇక్కడ హ్యాండ్స్ పార్ట్ అనేది చూపించలేదు, ఎందుకంటే వీడియో లెంత్ అయిపోతుందని. దాని నెక్స్ట్ పార్ట్ అనేది పెడతాను నేను. దీనికి వచ్చేసి నేను డిటాచబుల్ హ్యాండ్స్ అనేది ఇచ్చాను. ఎందుకంటే నాకు డిటాచబుల్ హ్యాండ్స్ వచ్చేసి ఇలా మనకి ఇష్టం ఉంటే పెట్టుకోవచ్చు, లేకుంటే నేను ఇలా బ్లాక్ దానిపైన కూడా మనం స్టైల్ చేసుకోవచ్చు.